శుభోదయం. క్రీస్తు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారణ యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 13:6 సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, సూర్యుడు ఉదయించినప్పుడు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంది. మనకి నీతి సూర్యుడు ఉన్నాడు, సృష్టి సూర్యుడు ఉన్నాడు. మన నీతి సూర్యుడు మన ప్రభు. మన నీతి సూర్యుడు మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన ఉదయిస్తాడు. ఆయన నీతిని కనపరిచేటువంటి వారు మన నీతి సూర్యుడు. అలాగే సృష్టి సూర్యుడు సృష్టి అంతటి మీద కూడా ఆయన ప్రకాశిస్తాడు. సృష్టి సూర్యుడు. సూర్యుని వల్ల మనకి చాలా లాభం ఉంది. మనకి సూర్యుడు ఉదయించడం ద్వారా మనకి వెలుతురు వస్తుంది. ఫస్ట్ వెలుగు, రెండవది వేడి కలుగుతుంది. ప్రతి జీవ ప్రాణికి కూడా, ప్రతి జీవకోటికి కూడా వెలుతురు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. మనుషులకి ఎలాగో ప్రతి జీవికి కూడా వెలుతురు ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చీకట్లో ఎంత దూరం వెళ్ళగలుగుతా? దారి తప్పిపోతారు. చీకట్లో హాని జరగవచ్చు. చీకట్లో మరి ఏ పరిస్థితి అంటే ఏ క్షేమం అనేటువంటిది లేకపోవచ్చు. అయితే వెలుతురుంటే చేరవలసిన గమ్యాలు, హానికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు తప్పించుకోగలుగుతాం. మనకి వెలుతురు అనేటువంటిది ఎంతో సంతోషభరితమైనటువంటిది. రెండవది వెలుగు, వేడి అనేటువంటిది ఉండేటువంటిది. రెండవది వెలుగు ఎలాగో వేడి ఉండాలి. ఈరోజు మరి గమనిస్తుంటే చాలామంది డాక్టర్స్ జ్ఞాపకం చేస్తున్నారు, డి విటమిన్ గురించి మాట్లాడుతున్నారు. చాలామందికి మరి ఇప్పుడు వస్తున్నటువంటి లోపం ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ అనేటువంటిది ఉంటుంది చాలామందిలో. అంటే 4 గోడల మధ్య జాబు రీత్యా మరి వారు ఉండేటువంటి మరి వారు పనిచేసేటువంటి పరిసరాల్లో మరి వారికి డి విటమిన్ డెఫిషియన్సీ ఉండటం అంటే బట్టి డాక్టర్లు కూడా చెప్తున్నారు, ఉదయకాలం సూర్యుడు ఉదయించేటప్పుడు మరి అలాగా ఆ వెలుతురులోనికి ఆ వేడి, ఆ డి విటమిన్ తీసుకోవటం అనేటువంటిది చాలా మంచిది అంటున్నారు. అయితే లోకపరంగా సృష్టిపరంగా సృష్టి సూర్యుడు ఎంత ఉపయోగమో, మన నీతి సూర్యుని యొక్క వెలుగు, నీతి సూర్యుని యొక్క ఆ వేడి అనేటువంటిది మనకు కలిగి ఉండాలి. ఆత్మీయమైనటువంటి మన ఆ వెలుగును మనం కలిగినప్పుడు చీకట్లో మనం నడిచినా కానీ ఆ వెలుగు మనకు దారి చూపిస్తుంది. చీకటి పరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనా కానీ ఆ వెలుగైనటువంటి నీతి సూర్యుడు మనకి దారి చూపిస్తాడు. మనలో ఆత్మీయమైనటువంటి వెట్ట పుట్టిస్తాడు. నిరసించిపోకుండా, మనం చల్లబడిపోకుండా పరిశుద్ధాత్మ వేడి అనేటువంటిది, ఆ వెట్ట అనేటువంటిది పరిశుద్ధాత్మ మనకు కలిగిస్తాడు. రెండవ తలంపు, వేరు లేనందున ఎండిపోయిను అనే మాట జ్ఞాపకం చేస్తాడు. చెట్టుకి వేరు చాలా ప్రాముఖ్యమైంది. ఆ వేరు ఎంత లోతుగా ఉంటే ఆ చెట్టు అంత బలంగా ఉంటుంది. వేరు లోతుగా లేదనుకండి, ఆ చెట్టు ఆటోమేటిక్గా కొంతకాలం తర్వాత ఎండిపోవచ్చు, లేకపోతే నీటి ప్రవాహానికి కొట్టుకుని పోవచ్చు, లేకపోతే పీకేయడానికి పిల్లలు పెద్దవారు పీకేయటానికి చాలా ఈజీగా పీకివేయచ్చు. అదే లోతు కలిగినటువంటి వేరుంటే, ఆ చెట్టు లోతు కలిగినటువంటి వేరు కలిగి ఉన్నప్పుడు బలంగా ఉంటుంది, అది పీకివేయటానికి రాదు. అలాగే నీటి ప్రవాహం వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉండదు. మన ఆత్మీయ స్థితి కూడా అలాగే ఉండాలి. మన ఆత్మీయ స్థితి కూడా, ఆత్మీయ జీవితంలో లోతైనటువంటి వేరు పారినప్పుడు మన భక్తిలో ఎన్ని పరిస్థితులు మనకు ఎదురైనా కానీ వాటన్నిటిలో కూడా స్ట్రాంగ్గా, గట్టిగా మనం నిలబడగలుగుతాం, ముందుకు సాగలుగుతాం. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేసిన మాట, మరి సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయిన అని మాట జ్ఞాపకం చేయబడింది. సృష్టి సూర్యుడు మరి ఉదయించినప్పుడు కొన్ని చెట్లు మంచిగా
మరి ఫలిస్తాయి. కొన్ని చెట్లు దాని తీవ్రత తట్టుకోలేక ఎండిపోతాయి. ఈ ఉదయకాల సమయంలో మన ఆత్మీయ జీవితం కూడా మన నీతిశూరుడు మన మీద ఉదయించినప్పుడు చక్కగా ఫలించేవారుగా, విస్తరించేవారుగా, అభివృద్ధి చెందేవారుగా దేవుడు మనందరిని కూడా స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలంలో శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు దేవా. సృష్టి సూర్యుని గురించి మేము జ్ఞాపకం చేసుకున్నాం. మా నీతి సూర్యుడు మీరు ప్రభువా. మాకు నిత్యము దేవా మాకు వెలుగును చూపిస్తున్నాయన, వెలుగు సంబంధులుగా, వెలుగును నడిచేవారుగా, వెలుగును ప్రేమించేవారుగా నా తండ్రి అయ్యా మాకు దేవా మరి వెట్ట కలుగు చేసేటువంటి మా నీతి సూర్యుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నులివెచ్చని నామకార్థ స్థితి నా ప్రభా, చల్లబడిపోయినటువంటి స్థితి కాకుండా ప్రభా అయ్యా మేము దేవ వేడి కలిగినటువంటి వారికి తను మండుతూ మండించినటువంటి ఆత్మీయ స్థితిలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మరి సూర్యుడు ఉదయించినప్పుడు ఆ వేడికనైనా చెట్టు ఎలా ఎండిపోయిందో, వేరు లేనందువల్ల ఎండిపోతుంది గడ్డి, పైన నేల మీద పెరిగేటువంటి గడ్డి ఎలా ఎండిపోయిందో అలా కాకుండా మా భక్తి జీవితం ఆయన లోతైనటువంటి ఆత్మీయ స్థితి కలిగి ఉంటూ సహాయం చేయండి. ఈ ఉదయం టీఎల్సీ దిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబం పైన ఆయన మీ నీతిస్తుడిగా మీరు ఉదయించండి. మీ వెలుగును ప్రభు వారి హృదయాలు, వారి కుటుంబాల్లో ప్రకాశింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఆత్మీయ స్థితిలో నాయన వ్యక్తగలిగి ఉండటానికి నాయన అయ్యా మీ కృప దయచేయండి. లోతైనటువంటి నాయన వేరు పారినటువంటి స్థితి వారికి దయచేయండి. ఎండిపోయేటువంటి జీవితాలు, ఎండిపోయేటువంటి బ్రతుకులు, ఎండిపోయేటువంటి స్థితి కాకుండా ప్రభు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించేటువంటి కృపలో స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైననుగాక.